100% ప్రభుత్వ పెట్టుబడులు ఉంటే అవి క్రమక్రమంగా తగ్గించుకుంటూ వచ్చారు. ఈ విషయంలో కాంగ్రెస్ బీజేపీ రెండూ ఒకే రకంగా వ్యవహరిస్తున్నాయి. కాంగ్రెస్ కన్నా బీజేపీ ఇంకా దూకుడుగా వ్యవహరిస్తూ ఉంది. ఇంతకుముందు 100% ఫైనాన్స్ రంగంలో ప్రభుత్వ పెట్టుబడులు ఉంటే ఇప్పుడు 90%, 60%, క్రమంగా 62%, ఇప్పుడు 60% దిగబడింది. ఇప్పుడు దానిలో కూడా 50% కన్నా తక్కువకి ఈ ప్రభుత్వ పెట్టుబడిని తగ్గించడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. మొట్టమొదటి బ్యాంకు భారతదేశంలో ఐడిబిఐ బ్యాంకు ఆల్రెడీ ప్రైవేటైజ్ చేయడం జరిగింది, పూర్తిగా ప్రైవేటైజ్ చేయడం జరిగింది. ఇంకా మిగతా బ్యాంకులకు కూడా అటువంటి పరిస్థితి ఎదురవుతుంది. ఈ పని జరిగితే, బ్యాంకుల ప్రైవేటైజేషన్ జరిగితే, ప్రభుత్వ పెట్టుబడి తగ్గి మొత్తం ప్రైవేట్ పెట్టుబడి పెరిగితే జరిగే పరిణామం ఏంటంటే విదేశీ ఫైనాన్స్ క్యాపిటల్ ఏదైతే ఉందో అది భారతదేశంలోకి అడుగుపెట్టి భారతదేశ ఫైనాన్స్ రంగాన్ని పూర్తిగా చేదిక్కించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ ప్రభుత్వం యొక్క ప్రయత్నాల వల్ల మన భారతదేశం యొక్క ఫైనాన్స్ రంగం విదేశీ పెట్టుబడుల యొక్క చేతుల్లోకి వెళ్ళిపోయేటటువంటి ప్రమాదం ఉంది. The danger of the financial sector becoming under the sway of international finance capital is what we saw in 2008 when the global financial crisis took place, when many big banks and financial institutions collapsed in the United States and Europe. But India, we were spared that because our banks and our main insurance sector was in the public sector. So we did not face that type of crisis in 2008. In fact, the credit for that should go to the left parties who, during the Manmohan Singh government, when they wanted to go ahead with opening up all the financial sector institutions, Mr. P. Chidambaram was the finance minister, we had stopped them at every stage, whether it's insurance, whether it's banks, private banks, foreign investment. We did not allow them because we said this will not be acceptable to us. So ironically, the benefit of that went to the Congress party in the Lok Sabha elections in 2009 to say that we have saved our economy and our financial sector because of our policies. It's actually because they wanted to do the opposite, but we prevented them from doing that. ద్రవ్య రంగాన్ని అంటే ఫైనాన్షియల్ రంగాన్ని ప్రైవేటైజ్ చేస్తే వచ్చే నష్టం ఏంటో 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభం మనకి తెలియజేసింది. ఆ రోజున ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి ఆర్థిక సంక్షోభం భారతదేశం మీద పడలేదు. కారణం ఏంటంటే భారతదేశంలో ఫైనాన్స్ రంగం పూర్తిగా ప్రైవేటైజ్ అవ్వలేదు. ప్రభుత్వ రంగంలోనే ఇక్కడ ద్రవ్య పెట్టుబడి ఉంది కాబట్టి ఆ రోజున బ్యాంకులు కానీ ఇన్సూరెన్స్ కానీ ప్రభుత్వ రంగంలో ఉండబట్టి ఆ ప్రపంచ సంక్షోభం యొక్క ప్రభావం ఇక్కడ పడలేదు. దానికి కారణం వామపక్షాలే ఈ క్రెడిట్ వామపక్షాలు దక్కుతుంది. ఎందుకంటే మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, చిదంబరం ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు మనం ఆ రోజున కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ ఇచ్చే క్రమంలో ఈ ఫైనాన్స్ రంగాన్ని, మీరు బ్యాంకుల్ని, ఇన్సూరెన్స్ని ప్రైవేటైజ్ చేయడానికి వీల్లేదు, మేము ఒప్పుకోమని చెప్పి అడ్డం పడబట్టి ఆ రోజున ప్రభుత్వ రంగంలో ఉన్నాయి కాబట్టి సంక్షోభం భారతదేశం మీద పడలేదు. కానీ జరిగింది ఏంటి, 2009లో కాంగ్రెస్ పార్టీ ఈ క్రెడిట్ అంతా మాదని చెప్పుకుంది. కానీ ఆపోజిట్, ఆ క్రెడిట్ వాళ్ళది కాదు. వాళ్ళే కనుక స్వేచ్ఛగా ఉండుంటే ఎప్పుడో దాన్ని ప్రైవేటైజ్ చేసేవాళ్ళు, ఆ సంక్షోభం మన భారతదేశం మీద కూడా పడేది. కానీ వామపక్షాలు దాన్ని అడ్డుకోవడం వలన అది ప్రైవేటైజ్ అవ్వకపోవటం, ఆ సంక్షోభం మన భారతదేశం మీద పడకపోవటం జరిగింది. The second major consequence of neoliberal policies is on agriculture and our peasantry. We have seen what has happened in the last 2.5 decades. Public investment in agriculture has been steadily reduced, whether it's for infrastructure, whether it's for irrigation, whether it's for producing seeds and so on. All the public investment in agriculture has been steadily curtailed and handed over to the private sector, which has led to the cost of inputs going up in a big way, from seeds to fertilizer to electricity, water, etc.
And the third aspect is that the effort to promote the neoliberal reforms actually open up the global market to Indian agriculture. So all the agreements we have signed under the WTO, World Trade Organization, the free trade agreements we have signed or are planning to sign, like the free trade agreement with ASEAN countries, what we are planning to now sign with Europe, all of them, the basic precondition is that we must allow imports of agricultural goods and commodities from outside without any obstruction, without any serious duties, import duties or customs duties. This has led to a flood of agricultural imports of various types, which is also leading to farmers not able to compete, match these cheap imports, and therefore they are actually getting pauperized. Today, rubber. In Kerala, there is a big crisis for the last 6 months because of the crash in rubber prices. But you can get cheap import of rubber. So the tire manufacturers are buying using imported rubber for tire manufacturing. So in various areas, you will find that globalization and the adoption of neoliberal policies will lead to the destruction of the livelihood of farmers and making agriculture itself an unviable occupation. ఈ సరళీకరణ ఆర్థిక విధానాల యొక్క ఒక ప్రమాదం మరొక రంగం మీద పడింది, వ్యవసాయ రంగం. భారతదేశంలో వ్యవసాయ రంగం ఈ నయా ఉదారవాద సంస్కరణల వల్ల, ప్రపంచీకరణ వల్ల దెబ్బతిన్నటువంటి 2 రంగాల్లో దెబ్బతింది. మొదటిది 1991 తర్వాత ఈ నయా ఉదారవాద ఆర్థిక విధానాలు వచ్చిన తర్వాత వ్యవసాయ రంగంలో పెట్టుబడులు క్రమంగా తగ్గిపోతూ వచ్చాయి. వ్యవసాయ రంగంలో ప్రాథమిక సదుపాయాలు కల్పించడం కానీ, ఇరిగేషన్ కానీ, లేకపోతే విత్తనాల రంగం కానీ, లేకపోతే విద్యుత్ కానీ, రుణాలు కానీ, అన్నిటిలో ప్రభుత్వం యొక్క పెట్టుబడి తగ్గిపోతూ వచ్చింది. క్రమంగా వ్యవసాయ రంగం దిగజారుతూ వచ్చింది. అదే సమయంలో వ్యవసాయదారుడు ఏదైతే పెట్టుబడి పెట్టాలో వాటి యొక్క రేట్లు పెరగడం వల్ల వ్యవసాయం గిట్టుబాటు కాకుండా పోయేటటువంటి పరిస్థితి ఏర్పడింది. రెండవది, మన భారతదేశం కుదుర్చుకున్నటువంటి WTO ఒప్పందం, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్తో కుదుర్చుకున్నటువంటి ఒప్పందం, అలాగే అనేక ట్రేడ్ ఒప్పందాలు, ఆసియాన్తో కుదుర్చుకున్నటువంటి ఒప్పందం, ఇప్పుడు యూరప్తో రెడీగా ఉంది ఇంకొక ఒప్పందం. ఈ ఒప్పందాలన్నీ చెప్పేది ఏంటంటే విదేశాల నుండి వ్యవసాయ ఉత్పత్తుల్ని భారతదేశంలోకి స్వేచ్ఛగా అనుమతించాలి, ఎటువంటి సుంకాలు ఉండకూడదు, ఎటువంటి అడ్డంకులు ఉండకూడదు. విదేశాల నుండి చౌకగా వచ్చేటటువంటి వ్యవసాయ ఉత్పత్తుల వలన భారతదేశంలో ఉండే వ్యవసాయదారులు వాళ్ళకి సరైన ధర రాక వాళ్ళు నాశనం అయిపోయేటటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ 2 కారణాల వల్ల భారతదేశంలో వ్యవసాయదారుల యొక్క పరిస్థితి దిగజారిపోయి చాలా దారుణంగా తయారైంది. ఈ రోజున వ్యవసాయం చేయటం అనేది ఎవరికీ కూడా గిట్టుబాటు కాకుండా పోయేటటువంటి పరిస్థితి ఏర్పడింది. Under neoliberal reforms, the trade liberalization has also had the effect of deindustrialization. That is, you are lifted or reduced drastically import duties and excise duties. So, in vital sectors of industry and manufacturing, where we were developing our own indigenous know-how, technology and manufacturing, they have got adversely affected. There is an article by Ashok Parthasarathy, who used to be the Science and Technology Advisor during Indira Gandhi's time, Prime Minister Indira Gandhi. He published an article in the Hindu, I think it was in March 15th of this year, making this point that 25 years of liberalization has led to deindustrialization of India. And he gives various examples. That is, we were developing IT hardware.
in the 1970s and 80s. But then the Narasimha Rao government decided we will lower the import duties drastically for hardware. We will only develop software. So we have a highly developed software industry without the hardware industry. While Japan has done the opposite. They have concentrated on building the hardware industry first, so that you don't have to depend on foreign companies and technology for IT hardware. So whether it's IT hardware, whether it's optic fiber, whether it is various electronic components, and even heavy electricals. We have a highly developed Bharat heavy electricals. But you are allowing cheap imports from China and other places of power equipment now. So the market share of BHEL has come down by 30% in the last 1.5 decade. So you are actually promoting deindustrialization by accepting trade liberalization. ఈ సరళీకరణ ఆర్థిక విధానాల వల్ల జరిగినటువంటి మరొకటి అందులో ఒక భాగంగా ట్రేడ్ లిబరలైజేషన్, వాణిజ్య సరళీకరణ అనేది జరిగింది. ఈ వాణిజ్య సరళీకరణ వల్ల ఇతర దేశాల వస్తువులు, ఇతర దేశాల సరుకులు మన భారతదేశంలోకి స్వేచ్ఛగా రావటం, సుంకాలు ఎత్తివేయడం వల్ల భారతదేశంలో పారిశ్రామికీకరణ అంతమైపోయి డీఇండస్ట్రియలైజేషన్ ప్రాసెస్ జరిగింది. అంటే ఉన్న మన పరిశ్రమలను ఎత్తుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. పార్థసారథి గారు, అశోక్ పార్థసారథి, ఆయన ఇందిరాగాంధీ దగ్గర సైన్స్ అండ్ టెక్నాలజీ అడ్వైజర్గా ఉండేవాళ్ళు. ఆయన ఒక వ్యాసం ఇటీవల రాశారు. ఆయన చెప్పింది ఏంటంటే 25 సంవత్సరాల సరళీకరణ విధానాలు భారతదేశంలో డీఇండస్ట్రియలైజేషన్ని ప్రోత్సహించాయి. డీఇండస్ట్రియలైజేషన్ వల్ల పరిశ్రమలు లేకుండా పోయినాయని చెప్పారు. మనం చేసింది ఏమిటి? 1970-80 దశకంలో మన భారతదేశంలో ఎలక్ట్రానిక్ హార్డ్వేర్ బాగా డెవలప్ అవుతుండేది. ఐటీ హార్డ్వేర్, అది ఎలక్ట్రానిక్ అండ్ ఐటీ హార్డ్వేర్ బాగా డెవలప్ అవుతుండేది. పివి నరసింహారావు వచ్చిన తర్వాత ఈ హార్డ్వేర్ డెవలప్మెంట్ మీద హార్డ్వేర్ సుంకాలను ఎత్తేసాడు. అందుకని విదేశాల నుండి మనకి దిగుమతి అవ్వడం వలన ఇక్కడ హార్డ్వేర్ ఉత్పత్తి అనేది తగ్గిపోయింది. మనం సాఫ్ట్వేర్ మీద కేంద్రీకరణ చేసాం. హార్డ్వేర్ ఉత్పత్తి అనేది పూర్తిగా నాశనం అయిపోయింది. కానీ జపాన్ దానికి భిన్నంగా చేసింది. అక్కడ హార్డ్వేర్ ఇండస్ట్రీ ముందు డెవలప్ చేసుకున్నారు. అందువల్ల వాళ్ళు విదేశాల నుండి హార్డ్వేర్ దిగుమతి చేసుకోవాల్సినటువంటి అవసరం లేకుండా చేసుకున్నారు. తర్వాత మన భారతదేశంలో హార్డ్వేర్ పోవటమే కాదు, హెవీ ఇండస్ట్రీ, ఎలక్ట్రికల్స్, హెవీ ఎలక్ట్రికల్స్ మన బెల్కి వచ్చేటటువంటి ఆర్డర్స్ ఇప్పుడు తగ్గిపోవడం వలన గత సంవత్సరంన్నర కాలంలోనే 30% మన ఇండస్ట్రీ తగ్గిపోయిందని చెప్తూ ఉన్నారు. ఈ రకంగా మన భారతదేశంలో పెద్ద పెద్ద పరిశ్రమలన్నీ, ముఖ్యంగా ఉత్పాదక రంగం అనేది డీఇండస్ట్రియలైజేషన్ వల్ల దిగజారిపోయేటటువంటి పరిస్థితి ఏర్పడింది. I said that under neoliberalism, the form of state intervention, the role of the state changes. It is not that the state is not there in economic activities, economic policy making, but the nature of that state intervention changes. The state now actively works to transfer resources from the people, transfer the natural resources of the country to a narrow strata of big business and multinational companies. We see that all over the country now in the question of land, transferring land, acquiring land cheaply to hand over to the corporates, dispossession of farmers, displacement of tribal people in mineral projects in a large scale, and so on. The state actively intervenes to ensure this transfer, either free or at dirt cheap prices. Secondly, the state is actually helping the big business class to accumulate more capital through this process. And the taxation policies of this government or successive governments is to ensure that this transfer of wealth and resources to a handful of people. Today,
lot of talk is there about how government is having wasteful subsidies for the people, like in the PDS system, public distribution, food subsidy, how there is so much wastage in fertilizer subsidy, so much wastage in oil subsidy and so on. But nobody talks about the huge subsidies which are given to the rich and to the big business and corporates. In this union budget presented by Arun Jaitley, if you see the figures of the revenue foregone by the government, that is, revenue foregone means either you have written off taxes, given tax concessions, or given other forms of relief. If you take all that into account, in some cases the government has said, okay, this year we won't realize the tax from you for this category, etc. 6.11 lakh crore rupees is the revenue foregone by the government as per this year's budget. That is, last financial year, 2015-16, the government has foregone, given up revenue to the tune of 6.11 lakh crores. Out of that, if you see the breakup, I don't want to give you all those details. One small item is 62,000 crores direct tax foregone from corporates alone. That is, corporates who should have paid 62,000 crores of tax in 1 year, they have been given relief, they have been written off. So, this is the way the government actually subsidizes the corporates and the rich. ప్రభుత్వం యొక్క పాత్ర ఈ నయా ఉదారవాద సంస్కరణల యుగంలో ప్రభుత్వం యొక్క పాత్ర మారింది. అంటే ప్రభుత్వం లేదని కాదు, ప్రభుత్వం యాక్టివ్గా లేదని కాదు, కానీ దాని పాత్ర మారిపోయింది. ఇంతకుముందు జోక్యం చేసుకునే తీరు వేరు, ఇప్పుడు జోక్యం చేసుకునే తీరు వేరు. ఈ కాలంలో ప్రభుత్వం ఎలా జోక్యం చేసుకుంటూ ఉందంటే, ప్రజల దగ్గర నుండి వనరుల్ని పెద్ద కార్పొరేట్ బిజినెస్కి అందించే పద్ధతుల్లో అది వ్యవహరిస్తూ ఉంది. రైతుల దగ్గర నుండి పొలాలు, భూములు లాక్కోవడం, గిరిజనుల దగ్గర నుండి ఆ కొండల్లో ఉండేటటువంటి ఖనిజ వనరులు ఉండేటటువంటి రిసోర్సెస్ని తీసుకుని బడా కార్పొరేట్లకు అందించడం. ఈ విధంగా ప్రభుత్వం బడా కార్పొరేట్లకి, పెద్ద కార్పొరేట్ సంస్థలకి భూమి, ఖనిజ వనరులు, సహజ వనరుల్ని ప్రజల దగ్గర నుండి లాక్కొని వాళ్ళకి అందించేటటువంటి పాత్రని పోషిస్తూ ఉంది ఒకవైపు. రెండవ వైపు బడా పెట్టుబడిదారుల దగ్గర మరింత పెట్టుబడి పోగొవడానికి కావలసినటువంటి ఏర్పాట్లు ఈ కాలంలో ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇటీవల మీరు కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి బడ్జెట్ని మనం తీసుకుంటే, ఈ బడ్జెట్లో బడా పెట్టుబడిదారుల దగ్గర నుండి మనం రాబట్టాల్సినటువంటి 6,11,000 కోట్ల 6,11,000 కోట్ల రూపాయల డబ్బుని వాళ్ళ దగ్గర రావాల్సింది వదులుకున్నది గవర్నమెంట్. వదులుకున్నదంటే వాళ్ళ పెట్టుబడిని అధికం చేయడానికి సహకరించింది. ఇందులో కూడా 62,000 కోట్ల రూపాయలని నేరుగా వాళ్ళకి అందించింది. ఈ రకంగా బడా పెట్టుబడిదారుల దగ్గర పెట్టుబడి పోగు చేయడానికి కావాల్సినటువంటి పద్ధతుల్లో ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. పెట్టుబడి అనేది ఒక దగ్గర పోగొవడానికి ఆ రకంగా ప్రభుత్వం యొక్క పాత్ర ఈ కాలంలో మార్పు వచ్చింది. Privatization under neoliberalism does not mean only privatization of the economic sphere, industry, etc., manufacturing. It is privatization in all spheres of society. Now, in every advanced or modern society, there are certain basic services that have to be provided to the citizens. You can call it basic services or essential services. What are those? That is, you have to have a public health system, you should have a public educational system, you should have a public transportation system, you should provide for water, electricity, and so on. These are all what are called as basic services. Now, the neoliberal
philosophy is all this which is for the public welfare, all this which is for the public good should be also privatized. Because this, according to the neoliberal philosophy, the market is the best arbiter of what should be delivered to the people. And all citizens becomes customers, they are not citizens. The market will deliver services to the customers. How best to do it, only the market can decide. No government, no municipality, no local body can take that decision. So in India also, we are finding privatization is not only of the public sector industries or banks, etc. There is a rapid privatization of all basic services, including elementary things like supply of water. As you know, in many cities and towns, they have been contracted out to private companies, including some multinational companies. So this privatization of health services and education, two particularly I want to take up, because what does it lead to? It leads to a highly segmented availability of these basic services to the people. That is, the best education and the best health systems mean you have to pay much more. So the access to all the basic services get restricted for the common people and to the poorer sections. And this is one of the ways inequality is heightened in our society. That it is not only income inequality or wealth inequality, it is also highly unequal access to health, education, water, power, housing, etc. So neoliberalism everywhere in the world has brought heightened inequalities. The richest capitalist country in the world is the United States of America. In last 30 years, inequality has grown. Those who are wealthier have grown to be super wealthy, and many in the middle class have gone down to the what we call the poverty level in our country. Not their poverty level is higher than ours, but they are going down to the poverty level. The same thing has happened in Britain, the same thing has happened in most of the European countries. So the consequences of liberalization is that growth which takes place, economic growth, whatever GDP growth is registered, the benefit of that goes to those who already have wealth and capital, and it heightens the gap between the rich and the poor. ప్రైవేటైజేషన్ అంటే ప్రైవేటీకరణ అంటే ఒక పరిశ్రమల ప్రైవేటీకరణ లేదా బ్యాంకుల ప్రైవేటీకరణ అంతవరకే మనం అర్థం చేసుకోవడానికి వీల్లేదు. ప్రైవేటీకరణ అంటే ఇవాళ మన నిత్య జీవితంలో అన్ని రంగాలు ప్రైవేటీకరణకి గురవుతూ ఉన్నాయి. అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో మానవులకు కావలసినటువంటి మౌలిక వసతులు, విద్య, వైద్యం, మంచినీళ్ళు, విద్యుత్తు, ఇటువంటివన్నీ మానవుల యొక్క అత్యవసర సర్వీసెస్, అత్యవసర విషయాలు. వాటిని ప్రభుత్వం అందరికీ అందజేయాల్సినటువంటి బాధ్యత ఉంది. ప్రభుత్వ రంగంలో ఇవన్నీ ఉండేవి. కానీ ఇప్పుడు నయా ఉదారవాద ఆర్థిక విధానాల యొక్క ఫిలాసఫీ ఏం చెప్తుందంటే మార్కెట్కి స్వేచ్ఛ ఇవ్వాలి, ఈ అన్ని విషయాల్ని మార్కెట్ చూసుకుంటుంది, అందువల్ల అన్నిటిని ప్రైవేటైజ్ చేయాలని చెప్తుంది. దీనివల్ల ప్రభుత్వ రంగము లేకపోతే పరిశ్రమలు, బ్యాంకులు మాత్రమే కాదు, ఇవాళ విద్య ప్రైవేటైజేషన్ అయిపోతుంది, అలాగే వైద్యం ప్రైవేటైజేషన్ అయిపోతుంది, మంచినీరు ప్రైవేటైజేషన్ అవుతుంది, మానవుడికి కావాల్సినటువంటి నిత్యావసర వస్తువులు అన్నీ కూడా నిత్య సర్వీసులు అన్నీ కూడా ప్రైవేటైజేషన్ గురవుతున్నాయి. దీనివల్ల జరిగే పరిణామం ఏంటి? ముఖ్యంగా విద్యా వైద్యం గురించి నేను చెప్పదలుచుకున్నాను. విద్యా వైద్యం ప్రైవేటైజేషన్ జరిగితే ఒక దొంతర్లు ఏర్పడతాయి, ఆ రంగాల్లో దొంతర్లు ఏర్పడతాయి. ఈ దొంతర్లో అత్యధికంగా ధనవంతులు మంచి విద్యని పొందుతారు, పేదవాళ్ళు ఆ మంచి విద్యను అందుకోవడానికి వీలు లేకుండా పోతుంది. దానివల్ల ఆర్థిక అంతరాలు, సమాజంలో అసమానతలు అనేవి తీవ్రంగా పెరిగేటటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఈ రోజున మీరు అమెరికాలో చూస్తే, అది ప్రపంచంలోనే అత్యధిక ధనవంతమైనటువంటి దేశం అమెరికా. అమెరికాలో ఈ రోజున గత 30 సంవత్సరాల కాలంలో ధనవంతులు మరింత ధనవంతులైనారు. మధ్యతరగతిగా ఉండే వాళ్ళందరూ ఇవాళ పేదరిక
పేదరికం స్థాయి అంటారు, ఆ పేదరికం స్థాయి దగ్గరికి వచ్చేసారు. అంటే వాళ్ళ పేదరికం స్థాయి మనకన్నా చాలా గొప్పగా ఉంటుంది, అది వేరే విషయం. కానీ వాళ్ళ దేశంలో వాళ్ళ స్థాయిలో పేదరిక రేఖకి దిగువకి దగ్గరికి వచ్చేటటువంటి పరిస్థితి వచ్చింది. అమెరికాలోనే కాదు, అన్ని దేశాల్లో ఈ నయా ఉదారవాద ఆర్థిక విధానాలు అనుసరించినటువంటి అన్ని దేశాల్లో కూడా అసమానతలు అనేది తీవ్రంగా పెరుగుతున్నాయి. ఈ అసమానతల వలన మౌలికమైనటువంటి సదుపాయాలు కూడా ప్రజలకు అందుబాటులో లేనటువంటి పరిస్థితి వస్తూ ఉంది. విద్య, వైద్యం, మంచినీరు వీటన్నీ కూడా సామాన్య ప్రజలకి, పేదలకి అందకుండా పోయేటటువంటి తీవ్రమైనటువంటి పరిస్థితి ఈ రోజున వస్తూ ఉంది. This privatization in all spheres has a direct social impact. It transforms social values, how people look at problems in society and values. In the United States of America and many European countries today, prisons, jails are privatized. It is not run by the government, the jail. It is run by private, it is contracted to private companies. Some of you may know that America has the highest prison population, those who are in jail compared to the total population. I can't tell you the exact ratio. It's one of the highest in the world. One of the reasons is the private companies who run jails want more people in jail, because then they get the contract is for each prisoner they are paid so much to look after them, feed them, clothe them, etc. So more prisoners means more profit. So the judicial system is encouraged to convict for some petty crime which should be fined, they will convict them for 6 months or 1 year. So the criminal justice system also gets infected by the profit motive of those who run the jails. Because the more people in jail, the more profit for those companies. This is how privatization starts reshaping and molding all the values in society. ఈ ప్రైవేటైజేషన్ యొక్క ప్రభావం సమాజం మీద కూడా చాలా పెద్ద ఎత్తున ఉంది. సమాజంలో విలువలు మారిపోతూ ఉన్నాయి. సమాజంలో విలువలు మారిపోవడానికి ఒక ఉదాహరణ, అమెరికాలో ఈ రోజున జైళ్ళు కూడా ప్రైవేటైజేషన్ అయిపోయినాయి. ప్రైవేట్ కాంట్రాక్టర్లు జైళ్ళు నిర్వహిస్తూ ఉన్నారు. జైళ్ళు ప్రైవేట్ కాంట్రాక్టర్లు నిర్వహిస్తున్నారు కాబట్టి ఈ ప్రపంచంలోనే అత్యధిక జనాభా, జైళ్లలో ఉండే జనాభా ఎక్కడుందంటే అమెరికాలో ఉంది. ఎందువల్లంటే ఎక్కువ మంది జైళ్ళలోకి వస్తే వాళ్ళకి లాభాలు ఎక్కువ వస్తాయి ప్రైవేట్ కాంట్రాక్టర్లకి. కాబట్టి వాళ్ళు లాభాలు రావడం కోసం ఎక్కువ మంది జైల్లోకి రావడానికి కావాల్సినటువంటి పరిస్థితులు అక్కడ సృష్టించారు. అక్కడ జ్యుడిషియల్ సిస్టమ్, న్యాయ వ్యవస్థ కూడా చిన్న చిన్న సమస్యల మీద కూడా ప్రజల్ని జైళ్ళకి పంపించేటటువంటి పద్ధతిలో దాన్ని మలిచారు. అంటే ప్రైవేట్ ప్రాఫిట్ అనేది, లాభాపేక్ష అనేది ఈ రోజున అమెరికాలో ఉండే న్యాయ వ్యవస్థను కూడా ప్రభావితం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ప్రైవేటైజేషన్ యొక్క విలువలు దిగజారిపోయేటటువంటి దానికి ఉదాహరణ. I would, for lack of time, I shall not take up some other points in this, but go to a new area, which is neoliberal policies are not only in the economic sphere. We think of neoliberal policies as economic policies. No, it is much wider. Neoliberalism embraces the economy, it embraces politics, it embraces, as I said, the social aspect, cultural aspect, every aspect of society. And in India now, after 25 years of liberalization and neoliberal policies, we can see clearly that a neoliberal type of politics has also emerged. I would call it neoliberal politics. And what is that politics? Which is big money has invaded the political system. Big money has actually now corrupted the parliamentary democratic system that was adopted when we became a republic in 1950. That is from top to bottom. You can see it from the panchayat to the parliament, the type of politics and the type of people in politics
There's a big change. That is, I think Andhra and Telangana has been the pioneers in this, in the use of money in politics. You don't find that so much yet in the north. That is, for election at the panchayat level, the amount of money spent in Andhra Pradesh and Telangana is 100 times more than what is, say, spent in Madhya Pradesh or Rajasthan. But what does it mean? The type of people, the political parties, say, take the Telugu Desam party here, which is a dominant party, regional party here. Say, when the Telugu Desam was founded more than 30 years ago, who used to be their candidates for assembly and parliament, say, and today? You'll find that normally today, there are people who have access to large amounts of money. Either they are capitalist entrepreneurs, they're big contractors, they are involved in various business activities. They become the elected representatives. And it's not only the Telugu Desam, I'm just giving an example. The same thing applies to the DMK in Tamil Nadu. That is not only the all India parties, even the major regional parties today, their class interests, the class character of the leadership, the representatives have undergone a basic transformation. That is, sometimes it's very difficult to make out whether for them politics is business or business is politics. It's very difficult to differentiate that. So you can imagine, if such is the nature of the party and representatives when they come into government, what will be the policies adopted by those governments? Policy making itself becomes subject to the whims and control of this big capital and money at all levels. So that neoliberal politics finally leads to the throttling of democracy, the narrowing of the democratic system or rights that we have. Because ordinary people, ordinary citizens will have no say in what the elected representatives should do or what the government's policy should be. And today we have faced a situation that, except for the left parties, all other parties, there is a consensus that neoliberal policies are good for us. Can you make any difference between the Congress party and the BJP, or the Telugu Desam party and the other regional parties? On economic policy, they are all one, because they are now started representing the interests of those sections and classes which have benefited and prospered under liberalization. So this politics is today posing, according to me, the greatest challenge for us. The challenge to preserve democracy, forget about a left agenda, to preserve democracy, to preserve democratic rights, to ensure that the people have a say in politics and in policy making. This fight has to be taken up in right earnest. ఇంకా చాలా ఉదాహరణలు ఉన్న టైం తక్కువగా ఉండబట్టి నేను వాటిలోకి పోను. కానీ నయా ఉదారవాద ఆర్థిక విధానాలు ఇది ఒక్క ఆర్థిక రంగం మీద మాత్రమే ప్రభావం చూపట్లేదు, ఇది సమాజంలోని అన్ని రంగాల మీద ప్రభావం చూపుతూ ఉంది. అది ఆర్థిక రంగమే కావచ్చు, రాజకీయ రంగమే కావచ్చు, సాంస్కృతిక రంగమే కావచ్చు, సామాజిక రంగమే కావచ్చు, అన్ని రంగాల మీద ఈ నయా ఉదారవాద విధానాలు కాదు, నయా ఉదారవాదం అనేది అన్ని రంగాల మీద ప్రభావం చూపిస్తూ ఉంది. ముఖ్యంగా రాజకీయాలనే చూసుకుంటే ఈ నయా ఉదారవాద విధానాలు అమలుపరిచిన తర్వాత రాజకీయ రంగం చాలా పెద్ద మార్పుకు గురైంది. ఈ రోజున రాజకీయం గతంలో ఉండేటటువంటి రాజకీయాలకి చాలా పెద్ద ఎత్తున తేడా ఉంది. ఇవాళ రాజకీయం కూడా వ్యాపారంగా మారిపోయేటటువంటి పరిస్థితి ఈ రోజున వచ్చింది. ఎవరు కింద పంచాయతీ స్థాయి నుండి పార్లమెంటు వరకు పెద్ద డబ్బు ఉండేవాళ్ళు మాత్రమే ఆ స్థానాల్లోకి వెళ్ళేటటువంటి పరిస్థితి వచ్చింది. డబ్బు ప్రభావం చాలా పెద్ద ఎత్తున పెరిగిపోయింది. ఆ విషయంలో చూసుకుంటే ఉత్తరాది రాష్ట్రాల కన్నా
ఈ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలు చాలా ముందు ఉన్నాయి డబ్బు ప్రభావం రాజకీయాల్లో చూపించేటటువంటి విషయంలో. ఆంధ్రాలో ఒక పంచాయతీ ఖర్చు పెట్టేది ఉత్తరాదిలో బీహార్లో కానీ ఉత్తరప్రదేశ్లో కానీ ఖర్చు పెట్టేదానికి 100 రెట్లు ఇక్కడ ఖర్చు పెడతారు. అంత ప్రభావం ఇక్కడ డబ్బు ప్రభావం పెరిగిపోయింది. ఎందువలన ఈ డబ్బు ప్రభావంతో మీరు ఒక 30 సంవత్సరాల క్రితం తెలుగుదేశం పార్టీనే తీసుకోండి ఉదాహరణకి. 30 సంవత్సరాల క్రితం తెలుగుదేశం ఏర్పడినప్పుడు తెలుగుదేశంలో ఉన్న సభ్యులు గెలిచిన సభ్యుల పరిస్థితి ఏమిటి, ఈ రోజున గెలుస్తున్నటువంటి సభ్యుల పరిస్థితి ఏంటి మనం గమనిస్తే ఆ తేడా ఏంటో మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇవాళ పార్లమెంట్లోకి కానీ చట్టసభల్లోకి కానీ వెళుతుంది నేరుగా ధనవంతులు, కాంట్రాక్టర్లు, పెద్ద కార్పొరేట్ శక్తులు లేదా వ్యాపారాలు చేసుకునేటటువంటి వాళ్ళు నేరుగా ఎన్నికై చట్టసభల్లోకి వెళ్తూ ఉన్నారు. వాళ్ళు ఎవరి ప్రయోజనాలని అక్కడ రిప్రజెంట్ చేస్తారనేది మనం గుర్తించాల్సినటువంటి అంశం. వాళ్ళ ప్రయోజనాలను వాళ్ళు అక్కడ వాళ్ళ ప్రయోజనాలు నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ప్రజల యొక్క పరిస్థితి వాళ్ళకేమీ అక్కడ పట్టదు. అందువలన ప్రజలు అనేవాళ్ళు వెనక్కిపోయి బిగ్ బిజినెస్ పెద్ద పరిశ్రమవేత్తల యొక్క ప్రయోజనాలు ముందుకొచ్చేటటువంటి పరిస్థితి ఈ రోజున నెలకొని ఉంది. ఇది ఒక చాలా సవాలు, మనకు ఎదురవుతున్నటువంటి పెద్ద సవాలు ఈ రోజున రాజకీయ రంగంలో ఈ డబ్బు యొక్క ప్రభావం. దీనివలన ప్రజాస్వామ్యం అనేది కుంచుకుపోతూ ఉంది. పేద ప్రజలకి, సామాన్య ప్రజలకి యొక్క స్థానం లేకుండా పెద్ద బిజినెస్కి మాత్రమే అవకాశం ఉండేటటువంటి పరిస్థితుల్లో కుంచుకుపోతూ ఉంది. ప్రజాస్వామ్యం అనేది నాశనం అవుతూ ఉంది. ఒక్క వామపక్షాలు మినహా మిగతా అన్ని పార్టీలు ఈ రకమైనటువంటి డబ్బు ప్రభావానికి లోనే. ఇంతకుముందు ప్రాంతీయ పార్టీలు కాస్త డబ్బుకు దూరంగా ఉండేవి, జాతీయ పార్టీలు డబ్బు ప్రభావం ఎక్కువగా ఉండేది. ఇప్పుడు అలా కాదు, అన్ని పార్టీలు, ప్రాంతీయ పార్టీలు, వామపక్షాలు మినహా అన్ని పార్టీలు కూడా ఈ డబ్బు ప్రభావానికి లోనే. ఎందుకంటే వాళ్ళు కూడా ఏమనుకుంటున్నారంటే ఈ నయా ఉదారవాద ఆర్థిక విధానాలు మంచిగా చేసినాయి మాకు అని అందరూ అనుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు లాభపడ్డారు, వాళ్ళకి వాళ్ళ ప్రయోజనాలు నెరవేరినాయి కాబట్టి. ఈ పరిస్థితి మనం ఇక్కడ వామపక్షాలు ఒక్కళ్ళ గురించే నేను చెప్పట్లా, ప్రజాస్వామ్యం కోరుకునే వాళ్ళందరూ కూడా ఈ విషయాన్ని చాలా సీరియస్గా గమనించాలి. ప్రజాస్వామ్యం కుంచుకుపోయి ప్రజాస్వామ్యం నాశనం అయిన తర్వాత, ఈ దేశంలో ఉండేటటువంటి ప్రజాస్వామిక వ్యవస్థ లేకుండా పోయిన తర్వాత ఎంత ప్రమాదం వస్తుందో మనకు గమనించి ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఈ విషయాన్ని, ఈ ఛాలెంజ్ని మనం ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉందని నేను చెప్తున్నాను. The next point I would like to make is that this liberalization and neoliberal politics is what has generated or spawned communalism in a big way in our country. And the rise of Hindutva communalism is directly connected to the advent of liberalization and neoliberal politics. Why do I say so? Again, this is not unique to India. After imperialist globalization took the offensive in the 1980s, we saw all over the world the rise of narrow ethnic identities, extremist religious identities, and also chauvinist nationalist forces or identities. That is, imperialist globalization actually weakened nation states and national sovereignty. And in each country, with the weakening of the nation state, because nation state became more and more succumbing to foreign finance capital, eroding their national sovereignty. In such a situation, the social impact and the political impact was various identities, what I call sectarian identities, got a fillip. This was compounded by the setbacks to socialism, because an alternative to this sort of imperialist globalization or the countervailing power to that was only the socialist countries of bloc. With their failure or with their dismantlement, the sectarian, religious and ethnic identities got full play. And we saw that in the former Soviet Union itself, how ethnic clashes began, religious extremism grew, etc., etc. In our country also,
because of the failure of the earlier model of state-sponsored capitalism and its accompanying ideology, which is generally known as the Nehruvian ideology. With that failure, when our ruling classes embraced neoliberalism, we saw this process began actually before 1991, during the Rajiv Gandhi government itself. What is called the new economic policy, opening up had started. We saw it is precisely in that period that the forces of Hindutva communalism started taking the offense. And we have seen, in one sense, a culmination of that process in the 2014 Lok Sabha election, with the BJP coming to power with Narendra Modi as the Prime Minister. So Hindutva communalism and neoliberalism go hand in hand. They strengthen each other. You will find that the people who say Bharat Mata Ki Jai must be raised as a slogan by all people in India. They are the ones who have signed an agreement now with the United States of America to allow our Indian naval bases and airports to be used by American armed forces. So there no Bharat Mata's concern is there. You see, so Hindutva ideology is pro-imperialist, is fully for neoliberalism, and that is what the ruling class of our country are using. Because they know if you have Hindutva coming, people are going to be divided. People are going to be divided on communal lines. And that is the best atmosphere for them to push all these policies, to impose all these policies on the Indian people. So that is why one of the fallouts of this neoliberal process has been the rise of Hindutva communalism, which poses also great danger and threat to our people's unity and our country's unity. నయావతారవాదం యొక్క ఇంకొక ప్రభావం భారతదేశంలో హిందుత్వ శక్తులు పెరగటం, హిందుత్వ సిద్ధాంతం ఈ దేశంలో పెరగటం అనేది ఇంకొక ప్రభావం. ఇది ఒక భారతదేశానికే పెరగటం కాదు, మొత్తం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటిది. మనం 1990 ఆ దశకం తర్వాత చూస్తే ఈ నయా ఉదారవాద విధానాలు లేకపోతే గ్లోబలీకరణ, ప్రపంచీకరణ అనేది ప్రపంచవ్యాప్తంగా వచ్చిన తరుణంలోనే ప్రపంచవ్యాప్తంగా కూడా ఇటువంటి ఈ అస్తిత్వ సిద్ధాంతాలు, మతపరమైనటువంటి అస్తిత్వం, జాతిపరమైనటువంటి అస్తిత్వం, లింగపరమైనటువంటి అస్తిత్వం, ఇతర రకరకాల అస్తిత్వ సిద్ధాంతాలు అనేది ముందుకొచ్చినాయి. జాతుల వైరాలు, జాతుల వైషమ్యాలు కూడా ముందుకొచ్చినాయి, అప్పటి నుండే ముందుకొచ్చినాయి. ఈ అస్తిత్వ సిద్ధాంతాలు ఒక దశలో ఉన్మాదం కింద కూడా మారినటువంటి పరిస్థితులు మనం ఈ నయా ఉదారవాదం వచ్చిన తర్వాతనే మనం చూస్తాం. దాని ప్రభావం ఈ రోజున భారతదేశంలో కూడా మనం చూస్తూ ఉన్నాం. అస్తిత్వ సిద్ధాంతాలు ప్రపంచవ్యాప్తంగా వచ్చినాయి. సోవియట్ యూనియన్లో కూడా అటువంటి అస్తిత్వ సిద్ధాంతాలు, సోవియట్ కూలిపోయిన తర్వాత సోవియట్ యూనియన్లో కూడా జాతుల వైరాలు అభివృద్ధి చెందినటువంటి విషయం మనం గమనించాం. భారతదేశంలో కూడా ఈ సిద్ధాంతం నయా ఉదారవాదం ఎప్పుడైతే ప్రారంభమైందో అప్పుడే ఈ హిందుత్వ శక్తులు కూడా తన ఎదురుదాడిని ప్రారంభించాయి. మీరు 1991 నుండే కాదు, అంతకుముందే రాజీవ్ గాంధీ అధికారంలో ఉన్నప్పుడే ఈ శక్తులు ముందుకు రావడం జరిగింది. రాజీవ్ గాంధీ నూతన ఆర్థిక విధానాలనే ప్రవేశపెట్టినప్పుడే హిందుత్వ శక్తులు కూడా ముందుకు రావడం ప్రారంభించాయి. ఆ ప్రాసెస్ అలా కొనసాగుతూ 2014 వచ్చేసరికి మోడీ అధికారంలోకి వచ్చేటటువంటి రూపంలో హిందుత్వ శక్తులు అధికారంలోకి వచ్చినాయి. ఈ రోజున హిందుత్వ భారతదేశంలోకి వచ్చిందంటే దీని యొక్క ప్రభావం ఏమిటి? హిందుత్వ శక్తులు, హిందూ మతోన్మాదం అనేది, మతతత్వం అనేది సామ్రాజ్యవాదానికి అనుకూలమైనటువంటి పద్ధతి. సామ్రాజ్యవాదాన్ని ఎలా చేస్తూ ఉంది? ఈ రోజున హిందుత్వవాదులు భారత్ మాతాకి జై అంటున్నారు, అనమంటున్నారు అందరినీ. దేశంలో ఉండేవాళ్ళందరూ భారత్ మాతాకి జై అనమంటున్నారు. కానీ అదే సమయంలో అమెరికన్ వైమానిక నౌకా దళాల్ని భారతదేశంలోకి వచ్చి ఇక్కడ స్థావరాలు పెట్టుకోవడానికి అనుమతించారు. అంటే భారతదేశంలో ఉండేవాళ్ళందరూ భారత్ మాతాకి జై అనాలి, కానీ సామ్రాజ్యవాదం వచ్చి ఇక్కడ చేరితే మాత్రం దానికి అనుమతించేటటువంటి పరిస్థితి. ఈ హిందుత్వ సిద్ధాంతం అనేది ప్రజల మనసుల్లోకి ఎక్కితే ఈ పాలక వర్గాలు చేస్తున్నటువంటి ఏ దురాగతాలని ప్రజలు
అర్థం చేసుకోకుండా ఉండేటటువంటి పరిస్థితి వస్తుంది. అందుకనే హిందుత్వం అనేది పాలక వర్గాలకి అనుకూలమైనటువంటి సిద్ధాంతం. కాబట్టి వీళ్ళు వాళ్ళ ప్రోత్సహిస్తూ ఉన్నారు. ప్రజలు ఏకమవ్వకుండా చేస్తుంది, ప్రజల్ని మతపరంగా విభజిస్తుంది. అందువలన వాళ్ళు తమ హక్కుల కోసం పోరాడకుండా ఆపుతుంది. కాబట్టి ఇవాళ పాలక వర్గాలు హిందుత్వ సిద్ధాంతాన్ని ప్రోత్సహించి ముందుకు తీసుకొస్తూ ఉన్నాయి. The other consequence of this combination of neoliberalism and communalism is this has already brought into play a big attack on the rights of the socially oppressed sections in our society, whether they are women, whether Dalits, and all other oppressed sections. They suffer from this twin attack. One is the growing inequality further marginalizes them and excludes them. And the growing Hindutva offensive, which is basically orthodox, social and religious extremism, it will target the Dalits and other socially oppressed sections because of the upper caste Brahminical worldview and ideology of organizations like the RSS. Therefore, neoliberalism and this process of liberalization has unleashed all these forces. On the one hand, the type of economic growth we have does not lead to employment. It does not lead to growing employment. It increases disparities, both in terms of income and wealth and also regional disparities. And it also has unleashed these socially divisive forces like communalism. So we have to have an all-comprehensive strategy to counter this. And that the first point to remember is, we cannot fight neoliberalism by saying that we will end neoliberalism or remove neoliberalism and bring in the earlier phase of capitalism, which was there. We'll go back to that. Or we will bring a reformed capitalism. That's not going to happen. Capitalism also, just like socialism, will not go back to an earlier phase. So neoliberalism can be fought by putting an alternative, and that alternative has to be socialism. It cannot be a better form of capitalism. So what we have to rally the people to fight for, when we fight against neoliberalism, is to present them an alternative, where of course there will be immediate issues when the livelihood and rights of the people are attacked. But the alternative policies and program that we place has to be all-embracing. It has to be in economic terms an alternative, it has to be in political terms an alternative, it has to be in social and cultural terms an alternative. And that alternative has to be, according to me, within the framework of achieving or going towards socialism in Indian conditions. So how that is to be done, unfortunately, I cannot spell out now. You may have to call me for another lecture, because that will take at least 1 hour for me to spell out what the alternative is. But the struggle against neoliberalism and communalism, which is the crucial task today, we have to undertake that struggle, but we must keep in mind that we must have an alternative. Often we only say we will fight this, we oppose this, but what is the alternative to neoliberalism and communalism in India today, in our conditions? That alternative has to be placed. And I think only when we do that will we be true to the legacy of Comrade Makineni Basaponeya, who fought in his entire life for social transformation in India. And I think that will be the best tribute we can give him, when we can put forth that concrete alternative and take it to the people. Thank you very much.
నయా ఉదారవాదం, మతోన్మాదం, మతతత్వం రెండు ఒకదానికొకటి సహకరించుకొని అభివృద్ధి చెందుతాయి. ఈ రోజున ఈ నయా ఉదారవాదం, మతతత్వం వలన భారతదేశంలో ఇంకొక దాడి కూడా జరుగుతుంది. అది ముఖ్యంగా సామాజిక రంగంలో జరుగుతున్నటువంటి దాడి. దళితులు, మహిళలు ఈ రెండు సెక్షన్స్ని సామాజికంగా ఇప్పటికే అసమానతల వల్ల, వాళ్ళు ఆర్థిక అసమానతల వల్ల సమాజంలో వెలువైనటువంటి పరిస్థితుల్లోకి చేరినటువంటి వాళ్ళని ఈ రోజున ఒక ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ, అప్పర్ కాస్ట్ బ్రాహ్మణికల్ ఐడియాలజీ ఏదైతే ఉందో ఆ సిద్ధాంతం ఆధారంగా దళిత వర్గాల మీద, మహిళల మీద తీవ్రమైనటువంటి దాడి ఈ రోజున జరుగుతూ ఉంది. ఈ దాడి వాళ్ళని మరిన్ని ఇక్కట్లకి గురి చేసేటటువంటి పరిస్థితి. అందువలన భారతదేశంలో సరళీకరణ ఆర్థిక విధానాలు, నయా ఉదారవాదము, మతతత్వము ఈ రెండు అనేక రంగాల్లో తీవ్రమైనటువంటి సమస్యల్ని ముందుకు తీసుకొచ్చింది. నిరుద్యోగం పెరిగింది, ఉపాధి రహితమైనటువంటి పరిస్థితి వచ్చింది, సామాజికంగా బలహీన వర్గాలు దెబ్బతినిపోయేటటువంటి పరిస్థితి వచ్చింది. వీటన్నిటినీ ఎదిరించాలంటే భారతదేశంలో ఒక స్పష్టమైనటువంటి ఒక ప్రత్యామ్నాయాన్ని మనం నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రత్యామ్నాయం మనం ఒక నయా ఉదారవాదాన్ని మనం వ్యతిరేకిస్తున్నామంటే సరిపోదు. నయా ఉదారవాదాన్ని వ్యతిరేకించి ఎక్కడికి తీసుకుపోతాం ఈ దేశాన్ని? మళ్ళీ వెనక్కి తీసుకుపోతామా? అంటే ఈ నయా ఉదారవాదంలో ఉండేటటువంటి అనేక చెడుల్ని లేనటువంటి ఒక పెట్టుబడిదారీ సమాజంలో వైపు భారతదేశాన్ని తీసుకుపోతాం అనుకుంటే అది కుదిరే పని కాదు. సోషలిజం ఎలా అయితే వచ్చిన తర్వాత మళ్ళీ వెనక్కిపోదో, అలాగే పెట్టుబడిదారీ వ్యవస్థ కూడా మళ్ళీ తన వెనకటి స్థానానికి పోయే పరిస్థితి ఉండదు. కాబట్టి ఇప్పుడున్నటువంటి ఈ నయా ఉదారవాదం, ఈ మతోన్మాదం ఈ పరిస్థితిని మార్చాలి అంటే ఒక ప్రత్యామ్నాయాన్ని మనం ఏర్పాటు చేయాలి. ఆ ప్రత్యామ్నాయం ఖచ్చితంగా సోషలిజం అయి ఉంటుంది. అయితే ఆ సోషలిజం అనేది ఈ రోజున ఉన్నటువంటి పరిస్థితుల్లో భారతదేశానికి అనుగుణమైనటువంటి సోషలిజం అయి ఉండాలి. భారతదేశ పరిస్థితులకు అనుగుణమైనటువంటి సోషలిజాన్ని మనం నిర్మించుకోవాలి. అటువంటి ప్రత్యామ్నాయాన్ని ప్రజల ముందు పెట్టడం అనేది ఇవాళ మన ముందు ఉండేటటువంటి పెద్ద సవాల్. ఆ ప్రత్యామ్నాయం ఎలా ఉండాలనేది ఇప్పుడు నేను చెప్పలేను, ఎందుకంటే దాని గురించి ఇంకొక ప్రత్యేకమైనటువంటి సదస్సు మనం జరుపుకుంటే కానీ మనం దాని మీద చర్చించలేము. కానీ ప్రత్యామ్నాయం మాత్రం ఉండాలి, అది సోషలిజం అయి ఉండాలి అనేది ముఖ్యమైనటువంటి విషయం. కామ్రేడ్ బాకినేని బసవపున్నయ్య గారు తన జీవితాంతం కూడా ఈ సామాజిక మార్పు రావాలి, సోషలిజం రావాలని కోరుకునేవాళ్ళు. ఆ సోషలిజం కోసం, భారతదేశ పరిస్థితులకు అనుగుణమైనటువంటి సోషలిజం కోసం కృషి చేయడమే ఆ మహనీయుడికి మనం ఇచ్చేటటువంటి నివాళిగా చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. We are grateful to Comrade Prakash Karat for coming us and delivered a valuable speech. Now, Comrade Raghavulu will meet.